హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్. సో లాస్ట్ ఎపిసోడ్లో చూసే ఉంటారు మన దరిద్రం ఎలా ఉందో. సో ఈ ఎపిసోడ్లోనైనా మంచి స్పాన్ రావాలని మంచిగా సర్వైవ్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ పేరైతే మార్చిన గైస్, రెబల్స్ వరల్డ్ కాకుండా రెబల్స్ ప్రపంచం. అలా పెడితే అదృష్టం బాగాలేదనుకుంటా, అందుకే ఇలా పెట్టి చూద్దాం. సో అన్నీ సెట్ చేసుకున్నా, ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ మైన్క్రాఫ్ట్ ఫ్యాన్స్కి అయితే షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓ అమ్మ బడవ ఏ ఏ సూపర్ స్పాన్ దొరికింది. మీరు మారర్రా మీరు అస్సలు మారు. వీళ్ళకు ఉంది గేస్, ఫ్యూచర్లో వీళ్ళని ఎప్పుడు చూసినా పందులే ఎందుకు గేస్ ట్రాప్ చేస్తారు వీళ్ళు. ఫస్ట్ రెండు సారీ బ్లాక్ స్మిత్స్. ఇదెక్కడి లక్ గైస్. 6 డైమండ్స్ గైస్, 6 డైమండ్స్, 10 ఐరన్, ఒక చెస్ట్ ప్లేట్, గోల్డ్, ఫుడ్. పాపా సెట్ కేసు, ఇది సెట్టు. యో ఇంకొకటి ఉంది, అందులో ఏమున్నాయో చూడాలి. సూపర్ గైస్, అద్భుతం, మామూలు అద్భుతం గైస్. హెల్మెట్ ఉంది, నైస్. ఓ బండిల్, ఈ బండిల్ని ఓకే చాలండి ఇప్పటికి, అందులో పెట్టేది. సూపర్ గైస్, మళ్ళా సోరే సూపర్ స్పాన్ దొరికింది. స్పాన్లో సోరే ఎంజాయ్ చేయాలి. నీ ఫ్యూచర్లో ఏదో ఒకటి చేస్తలే, ఓకే బై. ఇంకేమైనా ఉన్నాయా? బ్లాక్ స్మిత్ హౌస్, ఇంకొంచెం ఐరన్ దొరుకుంటే ఇంటి షూస్ చేసుకునేవాడిని. ఇంకా సెట్ ఓకే, బెడ్ వేసుకుందాం. అక్కడ చెస్ట్, ఇందులో ఫుడ్, పొటాటోస్, ఇంకో బండిల్ ఉంది, యాపిల్స్, చాలు నాకు. బాబా సూపర్గా వేసి పొటాటో దొరికింది కాబట్టి క్యారెట్ ఎందుకు ఇచ్చిండాడు చెత్తగా. ప్లాంట్ చేసుకో మీతో. ఈ ఇల్లు లూట్ చేసినావా? మనం చేసినట్టున్నాం. ఏబెల్స్ బాగానే ఉన్నాయి కదా, లేపేద్దాం. ఇంకొంచెం ఐరన్ దొరుకుంటే ఇక ఫుల్ ఐరన్ ఆర్మర్ చేసేవాళ్ళం గేస్ ఫస్ట్ ఎపిసోడ్లో. సూపర్ స్పాన్ గేస్. కానీ నాకు ఈ విలేజ్లో ఉండాలని లేదు, సపరేట్గా కట్టుకుందాం. అంటే ఇప్పుడు కట్టుకుందాం, కానీ ఫస్ట్ ఎపిసోడ్లో ఎందుకు గెస్ రిస్క్. ఇక్కడనే ఉండి వేరే ప్లేస్ ఎత్తుక్కొని అప్పుడు వెళ్దాం. సో ఇంకా ఇవన్నీ టేబుల్స్ మొత్తం లేపేద్దాం. వీళ్ళకి ఎందుకు, ఒక్కరు కూడా వాడుకోరు గెస్. వీళ్ళు మొత్తం మనకన్నా ఉపయోగపడతాయి. బాబా డైమండ్స్, 6 డైమండ్స్ దొరికినాయి గెస్ ఫస్ట్. ఆసమ్. బండిల్ పెట్టచ్చా? ఏం మాట్లాడుతున్నారా? బండిల్ తీయత్తలేదు గేస్. బండిల్ బయటికి రా. బండిల్ వచ్చింది. ఇందులో క్యారెట్స్, పొటాటోస్, యాపిల్స్. నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు కూడా పైన ఉండు. బెడ్ పైనకి వెళ్ళిపో, ఇది ఇక్కడ ఉండు. ఇంకా ఒక క్రాఫ్టింగ్ టేబుల్ ఎత్తుకి చేసేసుకోవాలి. తెలుసు కదా గైస్, మొత్తం నాన్ వెజ్జే. ఒక 10 ఎపిసోడ్స్, మనమేమో 100 ఎపిసోడ్స్ చేయలేము. అన్ని మనం పెట్టుకుందాం అంటే. ఇందులో ఏమైనా ఉన్నాయా? ఏం లేదు వల్ల. విడిపించిన కదా, వెళ్ళిపోవచ్చు కదా. ఇందులో ఏం లేవు. ఇందులో చూసాం ఫర్నెస్లు ఉన్నాయి, తీసుకుందాం. స్టోన్ కట్టర్ ఉంది, పికాక్స్ ఉంది కదా గేస్, తర్వాత తీసుకుందాం. ఎందుకు
సిగ్గులేదు సిగ్గులేదు మొఖం మీద ఎత్తవేంట్రా మళ్ళీ ఇవ్వలే కదా గేస్ అదే మంచిది. ఓకే 2 ఫర్నెన్స్లు అవి కూడా తీసేసుకుందాం ఎట్లయినా వీళ్ళు ఎట్లయినా వాడరు. అబ్బా ఇంకా హేబెల్స్ ఉన్నాయి. సో ఇంకా హేబెల్స్ మొత్తం లేపేద్దాం గేస్ ఇక్కడ ఉన్నాయని. ఓకే బ్లూ డై దొరికింది. యా బ్లూ దీని నుంచి వైట్ డై వస్తుందా? ఇది ఏం డైరా? దీని పేరేంటిరా? లైట్ గ్రే నాకెందుకు? నాకు ఏమద్దు, నాకు లైట్ గ్రే వద్దు. ఐ వాంట్ వైట్. ఇది వైట్ ఇస్తుందా? ఇది అదే ఇస్తుంది. నాకేమద్దు, నాకు వైట్ కావాలి. వచ్చి వైటే కదా. ఓకే సూపర్. ఇంకా మన హేబెల్స్ అయితే చాలా ఉన్నాయి గైస్. సో ఇంకా ఫటాఫట్గా నేనైతే హేబెల్స్ని లేపేసి కొంచెం ఫుడ్ అయితే కలెక్ట్ చేస్తా. సో చిన్న టైం ల్యాబ్స్ లేదంటే కట్టు ఏదో ఒకటి. ఫస్ట్ ఒక చెట్టు కొట్టాలి. చెట్టు సావు. ఎస్ ఇంకా చేసేదేం లేక చంపేసిన. అరే ఎన్ని ఇస్తావురా? రెండు ఫ్లవర్లు ఇచ్చిన. ఇలా కూడా పెట్టచ్చా గేస్? ఓకే వాడు సచ్చిన గుర్తుగా ఇట్లా పెట్టేస్తాం. ఈడ కూడా చేసి ఇక్కడేమద్దు. పూతి ఈడ పెట్టేద్దాం. ఓకే గైస్ మళ్ళీ రిప్ పెట్టేయండి కామెంట్ సెక్షన్లో. ఓకే ఇప్పుడు మనం చేయాల్సింది, ఇందులో ఐరన్ లేదు, ఇందులో ఉంది. రారా బయటికి. బయటికి ఎలా తీయాలి గేస్? అటెందుకు పోయింది. ఓకే ఫుడ్ మాత్రం కుప్పలు ఉంది గేస్. ఓకే ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఫుల్ ఆర్మర్ చేసేసాం. ఫైనల్ ఇంకొక ఐరన్ ఉంటే బకెట్ వేసుకునే వాళ్ళం. మొత్తానికి ఐరన్ ఆర్మర్ కంప్లీటెడ్ ఫస్ట్ ఎపిసోడ్లోనే. ఇది అవసరం. రెండు అవుతుంది. సరే ఉండనివ్వండి, తర్వాత పనికి వస్తుంది. సో ఇంకా చూద్దాం, పక్కన అటు ఇటు ఎక్స్ప్లోర్ చేసేద్దాం గైస్. ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉన్నాయిగా. అటు కొండ పైన ఉంది, కొండ పైనకి వెళ్దాం. మొత్తం ప్లేన్సే గైస్, పెద్ద ప్లేన్సే. వావ్ 2 షీప్స్, 2 కౌస్, 2 పిగ్స్. బాబా మంచి ప్లానే. మరి వీటిని ఎందుకు ఇట్లా వేసేళ్ళు గేస్? తర్వాత కావాలంటే వీళ్ళ ఇందులోకి తీసుకెళ్ళిపోదాం. అబ్బా మంచి విలేజ్ దొరికింది. కొంచెం పైనకి వెళ్ళాలా చూసేసేద్దాం. ఇది దిక్కేదా ఉంది. పెద్ద కొండలే, పెద్ద కొండలే ఉన్నాయి. ఐరన్ దొరికే ఛాన్సెస్ ఉంది గైస్. అయినా ఐరన్ టూల్స్ వేసుకుంటే అయిపోద్ది. ఫస్ట్ డేనే మొత్తం ఐరన్ ఆర్మర్ అండ్ టూల్స్ అయిపోతాయి. మంచి థంబ్నెయిల్ పెట్టచ్చు. అటు లేదు ఐరన్. ఎందుకు గైస్ ఇంత ప్లేన్ ఉంది? కనీసం చిన్న చెట్లు ఉంటే బాగుండు. ఎక్కడో ఒకటి అక్కడ ఉంది. గాడిదా ఇక్కడ ఎందుకు ఒకటే ఉంది? పాపం తప్పిపోయినట్టుంది. ఆ చెట్టు ఎందుకు చూసేది స్ట్రక్చర్ అనుకున్నా. ఓకే ముంగట చెట్లు బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి.
అరే మొత్తం ఇలా ప్లేన్గా ఉంటే నాకు నచ్చేదిరా, కొంచెం చెట్లు ఉండాలి. అలాంటి ప్లేస్ కోసం వెతుకుతున్నా మంచి ఇల్లు కట్టడానికి. ఎందుకేసి ఏం లేవు. ఆహా, కానీ చెట్టు పైన కొండ పైన ఉన్నాయి అవి. షిట్, కొండ పైన కాదు నేల పైన ఉంటే మంచిగా ఉంది. అక్కడ ఉంది కానీ బాగుందా? ఉరుకురా, ఫస్ట్ ఫుడ్ తినబోతున్నాం. దారి గుర్తుపెట్టుకోవాలి గైస్, మర్చిపోతే బుక్క పాలవుతుంది. అయినా అక్కడ మన సామాన్లు ఏం లేవు, మొత్తం మన ఇన్వెంటరీలో ఉన్నాయి కొత్తగా వచ్చిన బండిల్స్ వల్ల. మనం ఇటు వెళ్ళాలి, సూర్యుడు అస్తమించే దిక్కు. అదేంటది? కొండ. ఇది కొండ, దాని వెనకాల ఉన్న బండ అది. ఈ డైలాగ్ ఎక్కడిదో తెలిస్తే కామెంట్ చేయండి గైస్. పంపకిన్స్ ఉంది. రే వెళ్ళరా, ఏమన్నా ఇంట్రెస్టింగ్గా కనబడితే చెప్తా గైస్. వీడియో కొంచెం మినిమం 30 minutes దాకా ఉండాలి గైస్. చిన్నగా ఉంటే నాకు నచ్చట్లేదు ఈ మధ్య, పెద్దగా ఉండాలి వీడియో. ఆహా, చెర్రీ బ్లాజమ్. అదేంటి ఒకటే ఉన్నట్టుంది. కింద రా అనుకున్నా, డౌన్ గడు ఉన్నాడు, చెప్తాను ఎల్గడు. రారా, ఓహో ఫిషింగ్ రాడ్ ఆరా చేతిలో పట్టుకుంది చెత్తగాని. వావ్, ఆహా, ఇక్కడ నుండి అలా అయింది, ఇలా ఉంది ఎందుకు ఇది కొంచెం డిఫరెంట్గా. ఇక్కడ ఒక చెట్టు ఉంది పాపం, ఒంటరి పక్షి. బాబా ఏమన్నా ఉందా గేస్? ఆహా, పైనకి ఎక్కి చూస్తే వేరే ఇదేదో గుహ ఉంది, చూద్దాం అంతే, వెళ్ళద్దు. లాస్ట్ ఎపిసోడ్లో కూడా మంచి గుహ దొరికిందని సుయ్యని వెళ్ళిపోయినాం, డైరెక్ట్ సుయ్యని గాల్లో కలిసిపోయినాం. పైన ఏమన్నా ఐరన్ ఉంటే లేపేద్దాం. ఏంటి అది బెడ్ రాకారా? బెడ్ రాక్ డీప్ స్లేట్ కావచ్చు. అక్కడ ఐరన్ ఉంది, వేరేనేనో కాదో తెలీదు, అద్దులేండి మనకి ఇప్పుడే అన్ని రిస్క్లు ఎందుకు. ఒకసారి పైనకి వెళ్ళి ఒక లుక్ వేసి ఉంటే ఇక్కడనే కట్టేసుకుందాం గేస్. కొండ పైన కడదామా, ఈ కొండ లోపల కడదామా? ఇప్పుడు పైనకి ఎలా వెళ్తా గైస్? షిట్, శబ్దం చేసుకున్నా అనవసరంగా పైనకి వెళ్దామని. ఒక్కసారి చెప్తే చేయాల్సిందే, అది తప్పదు. ట్రక్ట్ కూడా తీసుకోవాలి గ్యాస్, వేస్ట్ కానీ. ఒయ్ ఒయ్, ఇదేంటి ఇంతుంది? ఇలా అయితే ఎప్పటికి వెళ్ళాలి గైస్. ఓ వావ్, ఆల్మోస్ట్ కేమ్డ్. కేమ్డ్ యా. సూపర్ ఉంది గ్యాస్. ఏమన్నా ఉందా గేస్? చెర్రీ బ్లాజమే వేరు, సూపర్ అది. ఇటేమున్నది? ఏంద్రా ఇంత ప్లేన్గా ఉంది మొత్తం. ప్లేన్ కావాలి అనుకుంటే మరి మొత్తం ప్లేన్ ఇచ్చేసినట్టున్నాడు. ప్లేన్ అంటే మొత్తం ప్లేన్ ఇచ్చేయడం రారా?
ఇందులో కడితే భలే ఉంటుంది కదా గైస్. ఈ ప్లేస్ అయితే బాగానే ఉంది కట్టడానికి. చూద్దాం. మో ఏంది ఇది ఎంత ఉందా, పెద్దదే గైస్ చెర్రీ బ్లాజమ్. ర్యాబిట్స్ వెళ్ళిపోండి నేనేం గెలక కానీ అనవసరంగా కిందికి దిగుతున్నా అనిపిస్తుంది. మళ్ళా పైనకి ఎక్కాలంటే ఎపిసోడ్ ఎండ్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ చెర్రీ బ్లాసమ్, కింద విలేజ్, ఈ రెండింటికి మధ్యలో కడితే వేరే ఉంటుంది. ఓ స్లోలీ. అసలు ఇది హార్డ్ కోర్. అరే హార్డ్గా తగులుతుంది హార్డ్ కోర్ అంటే. వామ్మో, దానికన్నా ఇది బాగుంది గేస్. మంచి నీళ్ళు, రివర్స్, కొండలు, చెర్రీ బ్లాసమ్, దానికన్నా ఇది బెటర్ గేస్. అది మొత్తం ప్లేన్స్లో ఉంది. వాయమ్మో ఏంద్రా ఇదంతా. ఇంత డ్రౌండ్గా లేకపోతే మంచిది. వాని చేతులతో ట్రైడెంట్ లేకపోతే ఇంకా ఫాస్ట్గా పైన కిక్రా, లోపలికి వెళ్ళి పడుకోవాలి, లేదంటే సచ్చూరుకుంటాం. వీటు ఏ బాబు లే, ఈ అల్లకి నిద్ర లేదు, జాగరమే నువ్వు జాగరమే లే. సారీ, అలా చూడ మాకు సిగ్గేస్తాను. ఓకే, హాయ్ మల్లేశ్వరి. పొటాటో ఉంది, వీట్ తీసేస్తాం. అయినా మనం వీట్ తీసి ఏం లాభం లేండి. మా దగ్గర అన్ని హేబెల్స్ ఉన్నాయి. స్టాక్ కొద్ది వీట్ ఉంది, బ్రెడ్లు ఉన్నాయి. ఇవి ఏం చేసుకోవాలి? ఏ బాబు లేవు. ఏ వద్దు. ఇందులో వేసేస్తే వైట్ డే వచ్చింది. నైస్. బోన్ మిల్ వచ్చింది, వైట్ డే కాదు. నా ఫువ్వేది? ఫస్ట్ దీన్ని డై చేద్దాం. ఇప్పుడు ఇవి రెండింటిని పెడితే వచ్చేసింది బ్లూ. యో, మన బ్లూ బెడ్ వచ్చేసింది. ఓకే, దీన్ని ఉంచేసుకుంటే బెటర్, మళ్ళా కష్టం తీసుకోవాలంటే. ఇక్కడ హాయ్ పిల్లబచ్చి, పేరు చూకుంది పిల్లబచ్చి. ఇక్కడ కొంచెం ఐరన్ ఉంది, లేపేద్దాం. ఒకటే కావచ్చు అనుకున్నా, ఒకటే. అప్పుడప్పుడు ఛాన్సెస్ ఉంది ఇలా. ఛాన్స్ మీరు కూడా ఎత్తుకండి గైస్. ఒక్కటి ఉంటే దాని పక్కన ఉంటాయి దాక్కొని 3 దొరికినాయి గైస్ ఒక్కటి అనుకుంటే. అట్లా జాగ్రత్త దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ ఎవడన్నా బ్లాక్ స్మిత్ ఉంటున్నాడా? బ్లాక్ స్మిత్ ఇందులో చెస్ట్ ఉంటుంది తెలుసు. ఏముంటుంది లోటు, ఏముంటుంది. మళ్ళీ ఇంకో బండిలు యాపిల్ ఇందులో అంతే. వామ్మో, ఇన్ని బండిలు ఎందుకు కేసు మనకి. షిట్. ఈ మన చెత్త మొత్తాన్ని ఇందులో పెట్టేస్తే చాలండి. చూద్దాం ఇంకేమన్నా ఇక్కడ ఏమన్నా ఉంటాయో చూసి ఎండు కొట్టేస్తే సెట్. పట్టే లుక్ గైస్. కింద జంగలు, విలేజ్, పైన చెర్రీ బ్లాసమ్, కొండల పైన ఆడికెళ్ళి జలపాతం. ఆ జలపాతాన్ని ఇంకా కిందికి రప్పియాలి గైస్. చేద్దాం. ఇన్నే ఉంటాం కదా, ఇన్న అంటే అక్కడ ఉంటాం అనుకుంటున్నా. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటున్నా. నాకైతే పిచ్చిగా నచ్చేసింది.
మంచి ఫస్ట్ ఎపిసోడ్లోనే ఫుల్ ఐరన్ ఆర్మర్ చేసుకున్నాం. 6 డైమండ్స్ దొరికినాయి. 6 మామూలు విషయం కాదు. వీడు సూసైడ్ చేసుకోవడానికి పోతుండు. రే, ఈ ఎపిసోడ్లో నేను చచ్చిపోలేని నువ్వు చచ్చిపోదాం అనుకుంటాను. సరే సావు, ఆడెట్లని బయటికి రాలేదు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టకుండా వెళ్ళపోకండి. సో ఇది కలిసి వాళ్ళ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. ఆఫ్లైన్లో కొన్ని మైనింగ్ ఏమన్నా చేస్తా. మైనింగ్ అంటే మైనింగ్ కాదు, కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఏమన్నా ప్లేసెస్ దొరికితే చూసుకుంటా. సో ఇది కలిసి వాళ్ళ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం. మళ్ళీ అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. బాయ్. అవుటర్ 2 సార్లు చెప్పిన ఎందుకురా.